విహారీకి ఫోన్ చేసి సంధ్య హవాలా గురించి చెప్పడంతో విహారీ, లక్ష్మి, చారుకేశ, సంధ్య అందరూ అక్కడ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికే సుభాష్ వచ్చి అక్కడ 10 రూపీస్ నోట్ని హవాలా జరగడానికి అంతా జరుగుతూ ఉంటుంది. ఆ వెనుక నుండి వచ్చి అనుకోకుండా విహారీ వాళ్ళు వాళ్ళపై అటాక్ చేస్తారు. ఆ రౌడీలందరినీ కొడుతూ ఉంటే సుభాష్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. రౌడీలు కూడా తప్పించుకొని పారిపోతారు. ఇంకా వ్యాన్ ఓపెన్ చేసి చూడగానే అందులో 70 కోట్ల డబ్బు అలానే ఉంటుంది. ఇంకా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా సంధ్య వచ్చేసి విహారీ గారు, ఇది నేను ప్రెస్ మీట్లో సబ్మిట్ చేయాలి, ఒకసారి వాళ్ళకి చూపించి ప్రెస్ మీట్లో చూపించిన తర్వాత నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మాకు కొంచెం రూల్స్ ఉన్నాయి దీనికి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా చారుకేశ, విహారీ, లక్ష్మి చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి సంతోషంగా ఇంటికి వచ్చిన తర్వాత చారుకేశ ముందుగా లోపలికి వచ్చి వసుధ, పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు, హడావిడి చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పండు బయటకు వచ్చి ఏమైంది బాబు అని అడుగుతూ ఉంటే విహారీ, లక్ష్మి వచ్చారా 70 కోట్లతో అని చెప్పి హారతి ఇవ్వాలి వాళ్ళకి, గుమ్మడికాయ ఉందా, దిష్టి తీయాలి వాళ్ళకి, హారతి ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే బాబు నేను తీసుకొస్తాను అని చెప్పి పండు లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి ఏమైంది, ఎందుకని ఇంత హడావిడి చేస్తున్నారు అని అంటూ ఉంటే కాసేపట్లో మీకే తెలుస్తుంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మీ, విహారీ వెనకాలనే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి దిష్టి తీసి లోపలికి వస్తూ ఉంటే ఏమైంది, ఎందుకని ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి పద్మాక్షి సీరియస్గా అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని మీరేం చేయలేరని కోప్పడ్డారు కదా, లక్ష్మి డబ్బులు పోగొట్టిందని తిట్టారు కదా, లక్ష్మి ఏం చేస్తుందో తెలుసా, ఆ 70 కోట్ల డబ్బుని కనిపెట్టేసింది అని చెప్పి ఆ 70 కోట్ల డబ్బుని తిరిగి తీసుకొచ్చింది లక్ష్మి అని చెప్పి చారుకేశ పొగుడుతూ ఉంటాడు. ఇంకా విహారీ కూడా అవును ఇదంతా లక్ష్మిని చేసింది, లక్ష్మి వల్లనే ఇదంతా అయింది అని చెప్పి అంటూ ఉంటే ఆపుతారా లక్ష్మి భజన, ఏంటి లక్ష్మి చేసింది అని చెప్పి పద్మాక్షి, అంబిక అరుస్తూ ఉంటారు. ఇంకా సహస్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మో 70 కోట్ల డబ్బు దొరికిందా అంటే నా పేరు బయటకు వస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక ఏమో డబ్బులు చేజెక్కినాయి అనుకున్న ఈ 70 కోట్లు కూడా చేజారిపోయాయి, ఎంత ఈ లక్ష్మి వల్లనే, దీని సంగతి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా లక్ష్మిని అలా తిడుతూ ఉంటారు. ఆ డబ్బులు కొట్టేసింది అదే, అందుకే అలా కొట్టేసింది కాబట్టి ఆ 30 కోట్లు ఒకసారి 70 కోట్లు ఒకసారి అదే తీసుకొచ్చింది, లేకపోతే దానికి ఎక్కడ నుండి వస్తాయి డబ్బులు అని చెప్పి పద్మాక్షి వాళ్ళు లక్ష్మిని నిలదీస్తూ ఉంటారు.